హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ, ఈ సూత్రం మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఆడించడం, ఆడుకోవడం ఇటువంటి వాటికి చాలా వ్యతిరేకంగా కనబడుతున్నారు. కానీ ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి 21st సెంచరీ కండిషన్స్లో దీనికి భిన్నంగా మన దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ చదువుతున్నటువంటి వీరేంద్ర, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వీరేంద్ర, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి మేఘన. వీళ్ళిద్దరూ రొటీన్ నామ్స్ని బ్రేక్ చేసి ఒకవైపు అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకోవైపు ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్టామినా, అలాగే సెల్ఫ్ డిఫెన్స్ ఇటువంటి అంశాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెన్స్ని గుర్తిస్తూ స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళతోటి మాట్లాడి అసలు వీళ్ళు ఈ కరాటే తర్వాత టేక్వాండో ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ వైపు ఎందుకు వచ్చారు, నార్మల్గా మిగతా వాళ్ళలాగా చదువుకోకుండా చదువుతో పాటు ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్కి సంబంధించి, ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి వీళ్ళని మోటివేట్ చేసింది ఎవరు, ఇటువంటి విషయాలు మాట్లాడదు. వీరేంద్ర, యా, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నావు, ఇప్పుడు కరాటే బ్లాక్ బెల్ట్ని. సో ఎప్పుడు నువ్వు అసలు కరాటే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టావు? 7th ఉన్నప్పుడు నాకేం తెలియదు సార్. ఫస్ట్ ఐ డోంట్ నో అబౌట్ ద మార్షల్ ఆర్ట్స్. అసలు నాకు మార్షల్ ఆర్ట్స్ అంటేనే కూడా తెలియదు. సో మా డాడీకి అన్నీ వచ్చు సార్, మా డాడీకి అన్నీ తెలుసు. అంటే మా డాడీ నన్ను ఫోర్స్ చేసినారు సార్, అంటే మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్ళు, అడిగి అంటే స్పోర్ట్స్ పరంగా వెళ్ళు ఇటని చెప్పేసి. అయితే మా డాడీ నన్ను ఫోర్స్ చేసినాడు, ఈవెన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబెట్ట అది అని చెప్పేసి. నేను ఫస్ట్ నాకు తెలియదు సార్, మార్షల్ ఆర్ట్స్ అంటే తెలియదు. నేను పోను డాడీ, నాకు ఎందుకు ఇవన్నీ, ఇదంతా టార్చర్ నాకు ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసి క్లాస్కి వెళ్ళడం అనేది హైలీ ఇంపాసిబుల్ సార్ అది, అంటే వెన్ యూఆర్ కిడ్స్ అన్నప్పుడు. సో మా డాడీ, నీకు ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు నేను ఒక శత్రువులో నీకు కనిపిస్తా, ఈవెన్ దో నీకు ఇప్పుడు తెలియదు. ఈవెన్ నువ్వు డిగ్రీలో వెళ్ళినప్పుడు బయట సమయానికి ఎప్పుడైతే వెళ్తావో, అంటే కోచింగ్ కానీ అదర్ ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు నీకు ఏంటిదో తెలుస్తుంది. అప్పుడు నేను నీకు అర్థమవుతుంది మార్షల్ ఇంపార్టెంట్ తెలుసు. ప్రజెంట్ నేను చెప్పింది చేయని చెప్పేసి అన్నాడు సార్. ఎందుకంటే నాకు ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్కి నాకు పర్ఫెక్ట్గా కోచ్ అనేది ఎవరు లేదు సార్, నా డాడీ కోచ్ సార్. రైట్. సో వీరేంద్ర వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి మార్షల్ ఆర్ట్స్ వైపుకి రావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు 21st సెంచరీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి మేఘన ఉంది. సో జనరల్గా గర్ల్స్ని కరాటే నేర్చుకోండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి అంటుంటాం. కానీ జనరల్గా యాక్చువల్గా ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది ఎంకరేజ్ చేయడం జరగదు పేరెంట్స్ చాలామంది, ఎంతసేపు చదవమంటుంటారు. మరి మేఘన నువ్వు నిన్ను ఎంకరేజ్ చేసింది ఎవరు ఈ మార్షల్ ఆర్ట్స్లోకి రావడానికి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్గా మాకు లైక్ స్కూల్ నుంచి నేను చేస్తున్నా సార్, 6th నుంచే చేస్తున్నా. సో నాకు ఫస్ట్ కరాటే ఇట్లా ఉంటుందని తెలియదు సార్, మా ఫాదర్కైనా తెలీదు. మా మేడం వచ్చేసి ఇట్లా ఉందని ఒక ఆపర్చునిటీ ఇచ్చింది నాకు. సో దాన్ని నేను ఇట్లా యూజ్ చేసుకున్నా. డాడీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత డాడీ కూడా దానికి బెనిఫిట్స్ చెప్పిండు. సో దానివల్ల నేను ఇటు టైక్వాండోకి వచ్చిన సార్. టైక్వాండోకి వచ్చా. యాక్చువల్గా నా డ్రీమ్ ఏంటంటే లైక్ ఒలింపిక్స్లో ఆడడం నా డ్రీమ్ సార్. కంపల్సరీ ఒక నేషనల్స్, ఒక ఒలింపిక్స్లో ఆడడం నా డ్రీమ్. సో లైక్ దానికోసం దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. అది కాక లైక్ ఇప్పుడున్న కేసెస్లో చాలా లైక్ ఉమెన్ మీద వైలెన్స్ ఎక్కువ అవుతుంది కదా సార్. సో దానివల్ల కూడా ఒక బెనిఫిట్ అని అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు నీది ఏం బెల్ట్ టైక్వాండోలో? బ్లాక్ బెల్ట్ కంప్లీటెడ్. బ్లాక్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ బెల్ట్ అన్నప్పుడు మళ్ళీ దాంట్లో డిఫరెంట్ డాన్స్ ఉంటాయి అంట లెవెల్స్, అందులో 1 to 10 ఉంటాయా? డాన్ 1, డాన్ 2, డాన్ 3, 6, 7 అట్లా ఉంటాయి. సో నీది ఏ స్టాండర్డ్? ఫస్ట్ స్టాండర్డ్ సార్. ఫస్ట్ డాన్ 1 అన్నట్టు. నీది? నాది కూడా డాన్ 1. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవైపు అకాడమిక్స్ అండ్ ఇంకోవైపు సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? నా మార్షల్ ఆర్ట్స్ అనేది నా ప్యాషన్ సార్, యూపీఎస్సీ అనేది నా ప్రొఫెషన్. అంటే ప్యాషన్ అంటే ఒక వ్యక్తికి ప్యాషన్ ప్రొఫెషన్ ఖచ్చితంగా ఉండాలి. సో నా ప్యాషన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్, ప్రొఫెషన్ యూపీఎస్సీ. సో దాని పరంగా నేను అడుగు చేస్తున్నాను సార్. సో ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్లోనే ఉన్నావు, మరి ఇంటర్మీడియట్లోనే సివిల్స్ ప్రిపరేషన్ నీకు అసలు ఎవరు ఈ ఐడియా కలిగించింది? నాకే ఉండే సార్, లైక్ మా డాడీ డ్రీమ్ సార్ ఐపీఎస్ అనేది. సో దానివల్ల నాకు కూడా అవ్వాలని అనిపించింది. సో నాకు ఇక్కడ కేపీఐఎస్ సెంచరీ ఉందని తెలిసింది సార్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ గ్రౌండ్ ఉండడం వల్ల లైక్ దీన్ని ఈజీగా మేనేజ్ చేయగలుగుతాను సార్.
సో అంటే చాలామంది పేరెంట్స్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయరు. సో మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం నిజంగా మీ అదృష్టం అది. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఎలా తయారైందంటే పిల్లలు ఎక్కువగా మన వీడియో గేమ్స్లోనే ఉంటారు. బయటికి వెళ్ళి ఆడుకోండి అంటే ఆ వీడియో గేమ్ బయటికి తీసుకెళ్ళి ఆడుకుంటారు తప్ప నార్మల్గా అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడం అనేది జరగట్లేదు. సో మీకు ఆ పరంగా చూస్తే మీ పేరెంట్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నట్టే. సో ఇప్పుడు వీరేందర్ నువ్వు చెప్పు, యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఈ కరాటే అనేది ఏమైనా ఉపయోగపడుతుందా? చాలా ఉపయోగపడుతుంది సార్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు సార్ ఫస్ట్. అంటే మన హెల్తీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దాని పరంగా మనం కాన్సన్ట్రేషన్గా వినగలుగుతాం. ఇంకోటి ఏంటంటే సార్, మన స్పోర్ట్స్ పరంగా నేర్చుకోవాలి ఏంటంటే మన యూపీఎస్సీ అయినా సరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఒక వ్యక్తి ఎట్లా ఆలోచించాలంటే ఒక స్పోర్టివ్లా తీసుకోవాలి. లైక్ ఎట్లా అంటే మనం స్పోర్ట్ ఆడుతున్నప్పుడు సపోజ్ సార్ ఇప్పుడు దీని గురించి చెప్తాం. మన వీకెండ్ రాస్తూ ఉంటాం ఇక్కడ. సో వీకెండ్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అంటే ప్లస్లో వస్తాయి, మైనస్లో కూడా మార్క్స్ వస్తాయి. అట్లా మనం ఏం చేస్తామంటే మోటివేట్ కాకుండా డిమోటివేట్ అవ్వకుంటూ అట్లా ఉండగలుగుతాం. సో స్పోర్ట్లో ఏంటంటే సార్ ఒకసారి మనం గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ లాస్ అయిందంటే దానికి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి అన్న కాన్సెప్ట్లో వెళ్తుంటాం. సో అందరం ఏం చేయాలి, ఒక స్పోర్ట్ లాగా తీసుకొని అసలు గేమ్లో వదలొద్దు, ఇంకా హెవీగా ప్రాక్టీస్ చేయడం చూడాలి. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే ఆన్ అండ్ యావరేజ్ కనీసం రోజుకి 10-12 గంటల పాటు చదవాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ మంది గుర్తించని విషయం ఏంటి అంటే ఈ ఎగ్జామ్ మెంటల్ స్ట్రెస్నే కాకుండా ఫిజికల్ స్ట్రెస్ని కూడా కోరుకుంటుంది. అంటే శారీరకంగా కూడా మనం చదివే కొద్దీ చాలా అలసిపోతుంటాం. ఎట్ ఏ స్ట్రెచ్ సపోజ్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ చేసేటప్పుడు అంటే మీ సివిల్ సర్వీస్ డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేటప్పుడు రోజుకి కనీసం 12 గంటలు కూడా చదవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఎగ్జామ్ ముందు 18 అవర్స్ కూడా చదవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఫిజికల్గా చాలా స్టామినా ఉండాలి. సో నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఫిజికల్ స్టామినా కూడా వస్తుంది. ఇప్పుడు యూజువల్గా గర్ల్స్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. సో నువ్వు ఒకవైపు మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నావు, ఇంకోవైపు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు. మరి నీ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంది? నాకంటూ ఒక స్పెసిఫిక్గా ఏం లేదు సార్. లైక్ ఏం లేదు సార్, నార్మల్గా తింటాను సార్. ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నావు, సో హాస్టల్లో ఉండే మిల్క్ అయితే ఎగ్స్ మిల్క్ ఇది కంపల్సరీగా ఉండాలి. సో అంటే నువ్వు నీలాగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకునేటటువంటి అమ్మాయిలకి ఎలాంటి అలవాట్లు ఉంటే మంచిదండి? ఫస్ట్ డిసిప్లైన్ ఉండాలి సార్. ఆటోమేటిక్గా లైక్ కరాటేలో కానీ ఎందులో కానీ ఎంటర్ అయిన తర్వాత డిసిప్లైన్ అనేది కంపల్సరీ నేర్చుకుంటారు సార్. డిసిప్లైన్ ఉండాలి, ఫోకస్డ్ ఉండాలి. ఏదైనా సరే బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు ఉండాలి సార్. అంటే ఫెయిల్ అయినా సరే ఈసారి ఫెయిల్ అవ్వమంటే నెక్స్ట్ దాని నుంచి ఏం నేర్చుకున్నాం అనేది చూసుకోవాలి సార్. ఇది ఎక్కడ మైనస్ పాయింట్ అనేది చూసుకోవాలి, నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు బాయ్స్కి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి? పాజిటివ్నెస్ అనేది ఉండాలి సార్. పాజిటివ్నెస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా సరే మూవ్ ఆన్ అయిపోవాలి. అది నేను రాలేదు కదా, నేను ఈ గేమ్లో ఓడిపోయాను, ఎట్లా నేను అంటే ముందుకు స్టెప్ ఇస్తానా లేదన్న మొడ్యూలో ఉండకూడదు. ఆటోమేటిక్గా వెళ్తూనే ఉండాలి, గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉండాలి. ఇప్పుడు చైనా, సౌత్ కొరియా, తర్వాత వియత్నాం ఇలాంటి దేశాల్లో ఈ మార్షల్ ఆర్ట్ కల్చర్ చాలా బాగుంది. అవును సార్. బట్ ఇండియాలో ఇంకా అంత పెద్ద స్థాయిలో లేదు, ఎంకరేజ్మెంట్ కూడా చాలా తక్కువ. సో మరి దీనికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటే బాగుంటుందా? ఉండాలి సార్, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అఫీషియల్గా మాత్రమే జరుగుతున్నాయి సార్ టోర్నమెంట్స్, ఇట్లా నార్మల్గా అయితే లేదు. ఇప్పుడు బాక్సింగ్కి, తైక్వాండోకి, కుంఫుకి ఇట్లాంటి వాటికి జూడోకి ఉంది, కానీ ఇక కరాటే అనే దానికి చిన్న వాటికి లేదు సార్. గవర్నమెంట్ చాలా అయితే ఉండాలి సార్. ఇప్పుడు ఈ కరాటే, టైక్వాండో ఇలాంటివి ఒలింపిక్స్లో ఉన్నాయా? ఒలింపిక్స్లో లేవు సార్. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. సో ఒలింపిక్స్ పార్టిసిపేషన్ లేదు. సో పార్టిసిపేషన్ చేస్తే గ్యారంటీగా మెడల్ అయితే వస్తుంది సార్. సో కాబట్టి ఆ పరంగా నీ లక్ష్యం ఏదైతే ఉందో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనేటటువంటి లక్ష్యం, మరి దీని పరంగా నువ్వు ఏమైనా ప్రయత్నాలు ఎలా చేస్తున్నావు? ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా ఉంది రోజు? ఎట్లా ప్రాక్టీస్ లైక్ మార్నింగ్ ఎలా గ్రౌండ్ ఉంటుంది కదా సార్, మార్నింగ్ ఈవినింగ్ 2 times ప్రాక్టీస్ చేస్తుంటాం సార్. సో దానివల్ల మంచిగా పికప్ అవ్వగలుగుతాం. ఇప్పుడు డిగ్రీ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయాక గ్రాడ్యుయేషన్కి వస్తుంది. సో గ్రాడ్యుయేషన్లో నీ ప్రిపరేషన్ సివిల్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తావా? చేస్తా సార్. సివిల్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తావు, అలాగే ఈ టేక్వాండో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో మీ రాబోయే ఇప్పుడు మీ జూనియర్స్ ఉంటారు, లేకపోతే మీ క్లాస్మేట్స్ ఉంటారు,
వీళ్ళకి కూడా మీరు ఏమన్నా నేర్పించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాను సార్ ఆల్రెడీ. చేపిస్తున్నారు. నువ్వు లేదు సార్, అంటే లైక్ పర్మిషన్ తీసుకుందాం అనుకున్నా సార్. పర్మిషన్ తీసుకోవాలి. సో ఈ దసరా తర్వాత అట్లా చేద్దాం అనుకున్నా సార్. సో మీరు మిగతా వాళ్ళకి కూడా అట్లా ఎంకరేజ్ చేస్తే ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటిది కదా. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అంటే కొట్టుకోవడం కాదు, ఇది సెల్ఫ్ డిఫెన్స్ కన్నా ఎక్కువ. సార్ డిసిప్లిన్ సార్. ఇది సెల్ఫ్ డిసిప్లిన్, యాక్చువల్లీ సెల్ఫ్ డిఫెన్స్ కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పించేటటువంటిది. అవతలని కొట్టకుండా మనం ఎలా నిగ్రహించుకోవాలి అని నేర్పించేటటువంటిది. కాబట్టి యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇటువంటి లక్షణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఒకవైపు, ఇంకోవైపు ఏమో నార్మల్ అకాడమిక్ ప్రిపరేషన్ అవుతూ, ఇంకొక వైపు సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఉన్నారు. అండ్ యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ టు అచీవ్ యువర్ గోల్స్. థ్యాంక్ యూ ఇప్పుడు నీకేమన్నా ఇటువంటి లక్ష్యాలు ఉన్నాయా, ఒలింపిక్స్ ఇటువంటివి? ఉన్నాయి సార్. అంటే ఇంకా నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తున్నావా? 10th డాన్ వరకు వెళ్దాం అనే ప్రయత్నంలో 4:30కి లేస్తాం సార్. 4 to 7 వరకు చేస్తాం. 4:30 to 7. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. గుడ్ లక్ ఫర్ యువర్ బోత్. థ్యాంక్ యూ సో మచ్.